కింది వరకు ఆమె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తుంది. ఇంటింటికి వెళ్లి వ్యర్థాలను సేకరించి మున్సిపాలిటీ డంప్ యార్డ్ నందు వేసే ఆమె అనుకోకుండా అదే మున్సిపాలిటీ పీఠమెక్కింది. రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇన్ని రోజులు చెత్తా చెదారాలను శుభ్రం చేసిన ఆమె ఇప్పుడు పాలనలోనూ అదే నిబద్ధత చూపుతానంటోంది. ఎక్కడా ఏంటా వివరాలు ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రాష్ట్రంలో చింతామణి అనే పట్టణం ఉంది. ఇది 2007 వరకు పాత కోలార్ జిల్లాలో ఉండేది. తర్వాత చింతామణిని చిక్కబల్లాపూర్ కొత్త జిల్లాలో చేర్చారు. చిక్కబల్లాపూర్ జిల్లాలోని 6 తాలూకాల్లో చింతామణి ఒకటి. తాలూకా ప్రధాన కార్యాలయం చింతామణి పట్టణం జిల్లా కేంద్రమైన చిక్కబల్లాపూర్ నుండి 36 కిలోమీటర్లు మరియు రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి తూర్పున ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా సరిహద్దుగా ఉంటుంది. అయితే ఇటీవల చింతామణి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. 31 వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్లో 27వ వార్డు నుంచి అనూహ్యంగా రాణియమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలు పోటీ చేసి ఘన విజయం సాధించారు. మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్ ప్రోత్సాహంతో పోటీ చేసిన ఆమెను మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఆమెతో పాటు రేఖ అనే మహిళకు కూడా ఉపాధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉన్నా ఆమె ఇంతకు ముందు ఆ పదవి చేపట్టిన కారణంగా రాణియమ్మకు ఆ అవకాశం దక్కింది. ఇదే మున్సిపాలిటీలో చెత్తా చెదారాలను శుభ్రం చేసిన రాణియమ్మ తన వార్డులో స్వచ్ఛత, తాగునీటి సరఫరాకు పెద్దపీట వేస్తానంటున్నారు. ఏది ఏమైనా స్వీపర్గా చేసిన మున్సిపాలిటీ పాలనా పీఠంపైనే రాణియమ్మ కూర్చోవడంతో రాజ్యాంగంపై మరింత గౌరవం పెరిగిందంటున్నారు ప్రజలు. For more videos like this, subscribe Big TV channel.